ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న పిల్లలు జనరల్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాస్తుంటారు కదా. చాలామంది పిల్లల్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో అన్ని సబ్జెక్టులో ఈక్వల్ ప్రియారిటీ కొంతమందికి ఉండకపోవచ్చు. చాలామంది పిల్లల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కాస్త వీక్గా ఉండి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ బాగుండే పిల్లలు ఉంటున్నారు. అయితే వాళ్ళ కోసం ఈ వీడియో. ఎవరైతే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉండి ఫిజిక్స్ కెమిస్ట్రీ కాస్త వీక్గా ఉన్నామని అనుకుంటే వాళ్ళు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన సబ్జెక్ట్తోనే మీరు ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ మీద మీరు రాసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఐఎస్ఐ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఐఎస్ఐ వచ్చేసి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ప్యూర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ పైన ఉంటుంది ఇది. ఈ ఎగ్జామ్ వచ్చేసి 3 లెవెల్స్లో ఉంటుంది అనమాట. నెంబర్ 1 యూజీఏ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. తర్వాత యూజీబీ, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనమాట. ఫిల్టర్ ఇప్పుడు ఎట్లాగో ఒక సబ్జెక్టే ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్లో మనం స్ట్రాంగ్గా ఉన్నామనే నమ్మకం ఉంటుంది. అయితే ఈ 3 లెవెల్స్లో ఫిల్టర్ చేస్తాడనమాట పిల్లల్ని. యూజీఏ యూజీబీ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకే రోజు ఉంటాయి. మార్నింగ్ సెషన్లో ఒక ఎగ్జామ్ ఉంటే ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది. అయితే యూజీఏ మనం ఒకవేళ మంచిగా రాసామనుకోండి, నెక్స్ట్ మనం యూజీబీ రాయొచ్చు. అక్కడ కూడా క్వాలిఫై అయితే తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటాడు. ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఐఎస్ఐ సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం ప్యూర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ పైన మనం వెళ్ళొచ్చు అనమాట. అయితే ఈ యూజీఏ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి చూద్దాం. ఇక్కడ 30 క్వశ్చన్స్ ఇస్తాడు. 120 మార్క్స్కి ఎగ్జామ్ ఇది. 30 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి. అయితే మామూలుగా జేఈ మెయిన్స్లో మనకు ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే ఆన్సర్ కరెక్ట్ చేసామంటే 4 మార్క్స్, ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే మనకు నెగిటివ్ -1 వస్తుంది. ఆన్సర్ చేయకపోతే 0 కదా. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే జేఈ మెయిన్స్లో లాగే 4 మార్క్స్ అవార్డ్ చేస్తారు. ఒకవేళ మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదనుకోండి, అంటే నిజాయితీగా మీరు నాకు రాదు అని ఒప్పేసుకున్నట్లు అక్కడ, అంతే కదా. చేయలేదంటే దానికి ఇక్కడ +1 మార్క్ వస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ విచిత్రం చూడండి, 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా. 30 క్వశ్చన్స్లో యాక్చువల్గా ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్, 120 మార్క్స్కి ఎగ్జామినేషన్ పెడతాడు. 60+ వస్తే క్వాలిఫై అయినట్లు, మీరు యూజీఏ నుంచి యూజీబీ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. అయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏం రాయకపోతే కూడా ఏమీ రాయలేదు అంటే 30 మార్క్స్ వచ్చినట్టు ఇండైరెక్ట్గా. అయితే యాక్చువల్గా అంటే మీరు నిజాయితీగా ఒప్పుకుంటున్నందుకు ఒక 1 మార్క్ యాడ్ అవుతుంది అక్కడ కదా. పేపర్ ప్యాటర్న్ డిఫరెంట్ అని చెప్తున్నాను అనమాట. అయితే 60+ అయితే కంపల్సరీ రావాలి. ఆ వేలో మన ప్రిపరేషన్ ఉండాలన్నమాట. తర్వాత మనం ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేసామనుకోండి, జేఈ మెయిన్స్లో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం 0 మార్క్స్ ఉంటాయి. సో అది ఇక్కడ ప్యాటర్న్. తర్వాత 60+ మార్క్స్ వస్తే చాలన్నమాట. నెక్స్ట్ యూజీబీ ఏదైతే ఉంటుందో, ఈ యూజీబీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ అనుకున్నాం కదా, ఇది డిస్క్రిప్టివ్ మేనర్లో ఉంటుంది. ఇందులో 8 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే అప్లికేషన్ క్వశ్చన్స్ అంటే థీరమ్స్ లాంటివి ఇస్తాడనమాట. ఆ 8 క్వశ్చన్స్లో మీరు మినిమం 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు, మీరు యూజీబీలో కూడా సెలెక్ట్ అయిపోయినట్లే. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్స్ పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారనమాట. అంటే మ్యాథమెటిక్స్లో మీ డెప్త్ ఎలా ఉంది ఏంది అని. ఆ తర్వాత మీరు ఈ 3 కంప్లీట్ చేసుకుంటే మీరు డిఫరెంట్ బ్రాంచెస్లో అడ్మిషన్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే ఆ బ్రాంచెస్ కూడా ఈ ఐఎస్ఐకి సంబంధించి 6 బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచెస్ వచ్చేసి కలకత్తాలో మెయిన్ బ్రాంచ్, అక్కడ అన్ని కోర్సులు ఉంటాయన్నమాట. తర్వాత మిగతా బ్రాంచెస్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉందన్నమాట. 50 అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ 50 అడ్మిషన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు చూడండి. అంటే అంత కాంపిటీషన్ ఉంటుంది. ఒకటే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు అది పెద్ద టాస్క్ ఏం కాదు, ఈజీనే కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే కలకత్తాలో ఒక బ్రాంచ్ ఉంది. తర్వాత బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది, చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది, ఢిల్లీలో ఒక బ్రాంచ్ ఉంది, తేజ్పూర్లో ఇంకో బ్రాంచ్ ఉంది, అట్లాగే గిరిది కూడా. సో ఇలా 6 బ్రాంచెస్లో మీరు ఎక్కడైనా సరే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ప్యూర్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ పైన మీ కోర్సు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇది